Next one, let R capital R denote the set of all real numbers. Let AI comma Bi belongs to R. ఈ రెండు కూడా రియల్ నెంబర్స్. సో I అనేది 1 2 3. సో ఇందులో ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. డిఫైన్ FR to R, GR to R అండ్ HR to R. 3 ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తున్నారు. F అనేది R to R రియల్ నెంబర్స్, G కూడా అంతే, H కూడా అంతే. Fx is like this: a1 plus 10x plus a2x square plus a3x cube plus x power 4. Gx b1 plus 3x plus b2x square plus b3x cube plus x power 4. Hx is like this: f of x plus 1 minus g of x plus 2. Okay. If fx is not equal to gx, fx gx రెండు కూడా ఈక్వల్ కాదు అని చెప్తున్నారు. ఫర్ ఆల్ x belongs to R. ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టుకున్నా కూడా, ఎనీ రియల్ నెంబర్, ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఈ రెండు ఈక్వల్ కాదు అని చెప్పేసి ఉంది. దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ హెచ్ఎక్స్ ఎక్స్పాన్షన్లో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ మనం కనుక్కోవాలి. సో ఇది కూడా ఒక ప్రీవియస్ అడ్వాన్స్డ్ ప్రాబ్లం. సో ముందుగా మనం హెచ్ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అనేది ఎలా వస్తుంది అనేది. సో హెచ్ఎక్స్ f of x plus 1 minus g of x plus 2. f of x plus 1 అంటే fxలో x దగ్గర x plus 1 మనం నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ a1 అక్కడ x లేదు కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 10 into x plus 1 ప్లస్ a2 x square. సో x square అంటే x plus 1 whole square ప్లస్ a3 x cube అంటే x plus 1 whole cube ప్లస్ x plus 1 whole power 4. సో ఇది f of x plus 1 అంటే మైనస్ g of x plus 2 అంటే gxలో x దగ్గర x plus 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దాన్ని మనం మైనస్ చేయాలి. సో నేను ఒకసారి మైనస్ చేస్తున్నాను. మైనస్ b1 మైనస్ 3x మైనస్ 3x మీన్స్ హియర్ 3 into x plus 2 g of x plus 2 కదా, మైనస్ b2 x square మైనస్ b2 x square means x plus 2 whole square minus b3 x cube, that means minus b3 into x plus 2 whole cube minus x power 4, that means minus x plus 2 whole power 4. సో ఇది మనకి hx. ఇందులో మనం x క్యూబ్ కోఎఫిషియంట్ సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఇన్ hx. ఈ హెచ్ఎక్స్లో మనకి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎక్కడెక్కడ మనకు దొరుకుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడెక్కడ కూడా మనకి ఎక్స్ క్యూబ్ వచ్చే అవకాశం లేదు. ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్లో మనకి వచ్చేస్తుంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్గా తీసుకుంటే ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్. సో స్టార్టింగ్లో మనకి ఎక్స్ క్యూబ్ వచ్చేస్తుంది. సో అది a3 ఇంటూ ఎక్స్ క్యూబ్ అన్నప్పుడు అక్కడ కోఎఫిషియంట్ వచ్చేసి మనకి a3. ఇంకా తర్వాత టర్మ్స్లో ఎక్స్ క్యూబ్ రాదు. సో ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 4లో వస్తుంది. సో దీని ఎక్స్పాన్షన్ మనం బైనామియల్ ప్రకారం చూసినట్లయితే 4c0 x power 4 4c0 x power 4 తర్వాత 4c1 x cube. సెకండ్ టర్మ్ 1 కాబట్టి మనం దాన్ని రాయాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 4c1 అంటే ఎంత 4. నెక్స్ట్ ఇంకా పై టర్మ్స్ అని అయిపోయినాయి. క్రింద టర్మ్స్లో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ మనకి ఎక్స్ క్యూబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్, ఇక్కడ మనం ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే స్టార్టింగ్లోనే ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్. ఓకే, సో ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్, పక్కన b3 ఉంది కాబట్టి అది మైనస్ b3 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ b3. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బైనామియల్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే మనం ఎలా రాస్తాము, 4c0 x power 4 ప్లస్ 4c1
ఎక్స్ క్యూబ్ ఇంటూ 2, ఇది సెకండ్ టర్మ్ 2 కాబట్టి దాన్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో 4c0 x పవర్ 4, 4c1 x క్యూబ్ ఇంటూ 2. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంటే ఏంటిది? 4c1 ఇంటూ 2. 4c1 అంటే 4, 4 ఇంటూ 2 అంటే 8. మరి ఇది మైనస్గా ఉంది కదా, అందువల్ల -8. సో టోటల్గా మనం చూస్తే a3 మైనస్ b3 4 మైనస్ 8 అంటే -4. సో ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ హెచ్ఎక్స్ ఏ విధంగా ఉంది? a3 మైనస్ b3 -4 అంటే ఇది కంప్లీట్గా మనకి ఆన్సర్స్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఆప్షన్ ఏ 8 ఇచ్చారు, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి -4, ఆప్షన్ డి -6 అన్నీ కూడా న్యూమరికల్ ఆన్సర్సే, న్యూమరికల్ వాల్యూసే, ఇంటీజర్స్. ఓకే, సో అంటే మరి a3 మైనస్ b3 వాల్యూ మనం ఐడెంటిఫై చేయగలిగితే సో దానికి సంబంధించిన వాల్యూ మనకు వచ్చే అవకాశం. మరి అది ఎలా కనుక్కుందాం అంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు ఎఫ్ఎక్స్ జిఎక్స్కి సంబంధించి. fx ఈజ్ నాట్ ఈక్వల్ టు gx ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. x ప్లస్లో ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా, ఎటువంటి రియల్ నెంబర్ తీసుకున్నా ఈ రెండు ఈక్వల్ కాదు అని చెప్తున్నారు. సో మనం ఈ కండిషన్ తీసుకొని దీన్ని సింప్లిఫై చేద్దాం. fx నాట్ ఈక్వల్ టు gx. సో ఈ gxని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది? అది fx మైనస్ gx నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఒక జీరో పాలినామియల్ కాదు అని చెప్తున్నారు. fx మైనస్ gx నాట్ ఈక్వల్ టు 0 అంటే fx ఈజ్ ఈక్వల్ టు 0 అంటే జీరో పాలినామియల్. ఓకే, fx నాట్ ఈక్వల్ టు 0 అంటే జీరో పాలినామియల్ కాదు అని చెప్పేసి. ఓకే, సో మనం fx మైనస్ gx క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ముందుగా హైయెస్ట్ పవర్స్ నుండి మనం నోట్ చేసినట్లయితే సో fx మైనస్ gx అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం మైనస్ చేస్తున్నాం. సో అందువల్ల ఈ రెండో దానికి అన్నిటికీ గుర్తులు మారిపోతాయి, మైనస్ 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 మైనస్. సో ఈ రెండు క్యాన్సిల్. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే a3 మైనస్ b3. సో ఆ యొక్క పాలినామియల్ ఇలా ఉంటుంది, a3 మైనస్ b3 ఇంటూ ఎక్స్ క్యూబ్. రెండవది a2x² మైనస్ b2x². x² మనం కామన్ తీస్తే a2 మైనస్ b2 x². మూడవది 10x మైనస్ 3x అంటే 7x. నాలుగవది a1 మైనస్ b1 కాన్స్టెంట్స్ ఇవి. సో ఈ మొత్తం కూడా నాట్ ఈక్వల్ టు 0 అని మనకు అర్థం వస్తుంది. fx మైనస్ gx నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ విధంగా ఉంది. అంటే ఇది జీరో పాలినామియల్ కాదు. మరి జీరో పాలినామియల్ అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్క కోఎఫిషియంట్ కూడా 0 కావాలి. మరి ఇక్కడ 0 అవుతుందా? 7 అనేది 0 అవుతుందా? 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి తెలియదు కాబట్టి మనం మేబీ 0 అనుకోవచ్చు, ఇది కూడా 0 అనుకోవచ్చు, ఇది 0 అనుకోవచ్చు, కానీ దీన్ని అనుకోలేంగా మనం. 7 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 పాలినామియల్ అయ్యే అవకాశం లేదు. మరి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ హెచ్ఎక్స్ కావాలి అంటే a3 మైనస్ b3 వాల్యూ మనకు కావాలి. ఆ వాల్యూస్ వచ్చే మార్గం ఏమైనా ఉందా అంటే మన దగ్గర ఎటువంటి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్తోనే మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ హెచ్ఎక్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ మొత్తం కూడా నాట్ ఈక్వల్ టు 0 అంటే ప్రతి ఒక్క కోఎఫిషియంట్ అంటే 0 పాలినామియల్ కాదు. ఒకవేళ 0 పాలినామియల్ కావాలంటే ప్రతి ఒక్క ఎక్స్ కోఎఫిషియంట్ 0 కావాలి. కానీ ఇక్కడ ఎలాగో 0 కాదు, ఎందుకంటే ఇది 7xగా ఉంది ఆల్రెడీ. సో 7ని మనం 0గా తీసుకోలేం. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందో ఈ కోఎఫిషియంట్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, ఎందుకంటే దేర్ ఈజ్ నో సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ టు క్యాలిక్యులేట్ దిస్. ఓకే, సో మరి ఒకవేళ 0 పాలినామియల్ కనుక అవ్వాలంటే ప్రతి ఒక్కటి 0 కావాల్సిందే, కానీ ఇక్కడ మనకి పాసిబిలిటీ కావట్లేదు. ఓకే, సో మనం వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ మన సహజత్వాన్ని కోల్పోకుండా మనం ఏం చేస్తామంటే మనకి a3 మైనస్ b3 వాల్యూ కావాలి కాబట్టి ఈ ఒక్కటి 0 తీసుకున్నా ఇది 0 పాలినామియల్ కాకుండా అయితే పోదు. ఈ ఒక్కటి మనకి ఇది కావాలి కాబట్టి ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ ఒక్కటి మనం 0గా తీసుకున్నట్లయితే సో ఇది నాట్ ఈక్వల్ టు 0 అలానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నాట్ ఈక్వల్ టు 0. సో వీటితో మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది a3 మైనస్ b3 వాల్యూ మాత్రమే. సో ఆ వాల్యూని మనం ఎలా తీసుకోవచ్చు ఈ కండిషన్ నుండి అంటే ఇది 0 పాలినామియల్ కాదు అంటే ఇందులో ఏ ఒక్క కోఎఫిషియంట్ 0 కాకపోయినా చాలు, ఇది 0 పాలినామియల్ కాదు. ఒకవేళ 0 పాలినామియల్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క కోఎఫిషియంట్ 0 కావాలి, కానీ ఇక్కడైతే కావట్లేదు. సో మన అవసరానికి కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ ఒక్కటి మనం 0గా తీసుకున్నట్లయితే
సో మీకు అనిపిస్తుండొచ్చు జీరోనే ఎందుకు తీసుకోవాలి, వేరే నెంబర్ అంటే మనకు పాసిబిలిటీ లేదు. సో మనం ఏమైనా అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ x బిలాంగ్స్ టు ఆర్, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్ fx నాట్ ఈక్వల్ టు gx. ఎటువంటి ఎక్స్కి కూడా ఇది రెండు ఈక్వల్ కాదు, అంటే fx మైనస్ gx అనేది జీరో కాదు. కాబట్టి ఈ వాల్యూస్ ఏమైనా కావచ్చు. ఓకే, సో నేనేందంటే దీన్ని జీరోగా తీసుకోవడం వల్ల ఇది నాట్ ఈక్వల్ టు జీరో, ఈ కండిషన్ అయితే ఏం మారదు కదా. ఈ ఒక్కటి జీరో తీసుకోవడం వల్ల ఈ కండిషన్ ఏం మారదు కాబట్టి, సో మనకు అది కావాలి కాబట్టి నేను దాన్ని జీరోగా తీసుకుంటున్నాను. a3 మైనస్ b3 ఈజ్ ఈక్వల్ టు జీరో అయినట్లయితే, సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఏమవుతుంది, 0 -4. సో ఇక్కడ ఆప్షన్ సి